పబ్లికేషన్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ 1 సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది. ఏపీడిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరమైనటువంటి విజయవాడలో ప్రారంభించబడుతుంది. అధునాతన టెక్నాలజీతో స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీచే బోధన, 100% సిలబస్ కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని నిర్వహించబడును. మా ఆఫ్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు: నంబర్ 1 అతి తక్కువ ఫీజుతో జాయినింగ్స్, నంబర్ 2 ఉచితంగా పుస్తకాలను అందించబడును. ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహించబడును. ఆఫ్లైన్ కోచింగ్ వివరాలకు మీరు సంప్రదించవలసిన నంబర్ 9097588899. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఈ మధ్య కాలంలో పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రతిదీ కంపేర్ చేసుకోవడమే. ప్రతిదీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసినప్పుడు అరే నేను అలా లేనే, అరే నేను అలా ట్రావెల్ చేయలేకపోతున్నానే, అరే నేను అలా బట్టలు వేసుకోలేకపోతున్నానే, అరే నేను అలా కాస్ట్లీగా బతకలేకపోతున్నానే, అరే నేను సంపాదించలేకపోతున్నానే, అరే వాళ్ళలా లేనే వీళ్ళలా లేనే అని కంపేర్ చేసుకుంటూనే ఉన్నాం. యాజ్ ఏ యాస్పిరెంట్గా మీరు కూడా ఎక్కడొక దగ్గర కంపేర్ చేసుకుంటూనే ఉన్నారు ఎదుటి వారితో. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని చూసినప్పుడు అరే నేను కూడా ఇమీడియట్గా సంపాదించలేకపోతున్నానే, వీకెండ్స్లో ఎంజాయ్ చేయలేకపోతున్నానే అని చెప్పి కంపేర్ చేసుకుంటారు. లేదా ఏదైతే ఒక బిజినెస్ ఓనర్ని చూసి అరే ఈ బిజినెస్ ఓనర్ ఎంత సంపాదిస్తున్నాడు, తక్కువ టైంలోనే ఎంతో ఫ్రీగా ఉండి కూడా డబ్బులు సంపాదిస్తున్నాడే, నేను మాత్రం గంటలు చదివినా ఎగ్జామ్ అయితే క్రాక్ చేయలేనే అని కంపేర్ చేసుకుంటున్నారు. యాజ్ ఏ యాస్పిరెంట్గా ఎప్పుడైతే మీరు కంపేర్ చేసుకుంటారో అక్కడే యూఆర్ గాన్. ఎస్, యూఆర్ గాన్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒకరితో కంపేర్ చేసుకుంటున్నారో అక్కడే మీరు ఫెయిల్ అయిపోయినట్టు. ఎప్పుడు కూడా మనం ఒకరితో కంపేర్ చేసుకోవద్దు. ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పుడే మన హ్యాపీనెస్ అన్నది చచ్చిపోతుంది. అన్హ్యాపీగా ఉంటాం, ప్రతి క్షణం బాధపడుతూనే ఉంటాం, ప్రతి మూమెంట్ సాడ్గా ఉంటాం, ఎంత మందిలో ఉన్నా కానీ ఆనందంగా ఉండలేము. ఇలా మీకు జరుగుతుందా? నిజంగా మీరు కంపేర్ చేసుకుంటున్నారా? మీరు కంపేర్ చేస్తున్న విషయం కూడా మీకు తెలియట్లేదా? అయితే ఈ స్టోరీ వినండి. ఏ అన్హ్యాపీ క్రో. ఒక కాకి చాలా బాధగా ఉంటుంది. ప్రతి క్షణం తెల్లార్లు తను పక్షి ఏదైతే రెక్కలు పెట్టుకొని ఎగురుకుంటూ ఊరంతా తిరిగేసి గూటికి చేరుకోగానే బాధపడుతూనే ఉంటుంది. అలాంటి అన్హ్యాపీ క్రో తన బాధను చూసి ఒక ఋషి తన దగ్గరికి వస్తాడు. ఒక ఋషి తన దగ్గరకు వచ్చి ఏమైంది కాకి, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు అలా ఉన్నావు, ఆనందంగా మొత్తం ఊరంతా తిరిగేసి ఏదైతే నీ ఆహారం తినేసి నీ గూటికి చేరుకున్నావు కదా, మరి ఎందుకు ఇంకా బాధపడుతున్నావు అని చెప్పి ఆ ఋషి అడుగుతాడు. అప్పుడు ఆ కాకి అంటుంది, నేనెక్కడ ఆనందంగా ఉన్నాను, నా రంగు చూడండి ఎలా ఉన్నానో, ప్రతి ఒక్కరు నన్ను చూసి అసహించుకుంటున్నారు, నన్ను దగ్గరగా పిలిచే వాళ్ళే లేరు, నేను దగ్గరగా వెళ్ళిపోతుంటే పారిపోయే వాళ్ళే తప్ప, ఇలాంటి రంగు పెట్టుకొని నేను ఎలా ఆనందంగా ఉంటాను, నేను ఆనందంగా లేను అని చెప్పి ఆ ఋషికి చెప్తుంది. అప్పుడు ఆ ఋషి అంటాడు, మరి నువ్వు ఆనందంగా ఉండాలంటే నీకే ఒక ఛాన్స్ వస్తే ఏమవుదాం అనుకుంటున్నావు చెప్పు, నేను నెరవేరుస్తాను అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ కాకి అంటుంది, నేను హంసలా అవ్వాలనుకుంటున్నాను అని. అప్పుడు ఆ ఋషి అంటాడు, సరే నువ్వు అనుకున్నట్టే నిన్ను హంసను చేస్తాను, కానీ హంస అయ్యే ముందు ఒక్కసారి ఆ హంస దగ్గరికి వెళ్ళి మాట్లాడి రా అని చెప్పి పంపిస్తాడు. అయితే కాకి ఏం చేస్తుంది, ఆ అందమైన హంసని వెతుక్కుంటూ వెళ్తుంది. ఆ హంస దగ్గరికి వెళ్ళి హంస నువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు, ఎంత తెల్లగా ఉన్నావు, ఎంత ఆనందంగా ఉన్నావు, నేను నీలా అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఆ హంస కాకి చెప్తుంది. కాకి ఆశ్చర్యపోతుంది, చూడు నేను హ్యాపీగా ఉన్నానని నీకెవరు చెప్పారు అని అడుగుతుంది. అప్పుడు కాకి, లేదా నువ్వు హ్యాపీగా లేవా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అప్పుడు హంస అంటుంది, లేదు నేను ఆనందంగా లేను, నా రంగు ఏదైతే ఉందో ప్రతిసారి నా రంగుని చూసి నేను బాధపడుతూ ఉంటాను. ఎంతోమంది ఈ రంగుని పీస్ఫుల్ అనుకుంటారు, కానీ ఈ రంగు వల్ల నేను చాలా చేయలేకపోతున్నాను, ఎప్పుడు నా లైఫ్ అంతా వాటర్లోనే ఉంటున్నాను, ఎప్పుడు నేను బయటికి వెళ్ళి నా రంగుకి మరక పడుతుందా అని చెప్పి వాటర్లోనే నేను ఉండాల్సి వస్తుంది, నా లైఫ్ అంతా నేను ఎంతో పక్షిలా ఎగరాలనుకున్నా ఇక్కడే ఉండిపోతున్నాను, నేనెలా ఆనందంగా ఉన్నాను అనుకున్నావు అని చెప్పి చెప్తుంది. అప్పుడు కాకి హంస రెండూ కలిపి ఋషి దగ్గరికి వెళ్తారు. ఋషి హంసను చూసి, హంస ఏమైంది, నువ్వు కూడా ఆనందంగా లేవా, ఎందుకు,
మరి నీకంటూ ఛాన్స్ వస్తే ఏమవుదాం అనుకుంటున్నావు అని చెప్పి హంసను అడుగుతాడు. అప్పుడు హంస అంటుంది, నేను చిలుకను అవుదాం అనుకుంటున్నాను. ఎంత పచ్చగా ఉంటుంది చిలుక, పచ్చని పొలాల్లో పచ్చని ఎరాడిలో తిరుగుతూ ఉంటుంది, నేను చిలుక అవ్వాలి అనుకుంటున్నా అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఋషి చెప్తాడు, సరే హంస, నిన్ను చిలుకని చేసే ముందు ఒక్కసారి వెళ్ళి చిలుకతో మాట్లాడి రా అని చెప్పి పంపిస్తాడు. సో కాకి హంస కలిసి చిలుక దగ్గరికి వెళ్తాయి. చిలుకని అడుగుతాయి, చిలుక నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు, నీ రంగు ఎంత పచ్చగా ఉంది, నిన్ను చూస్తుంటేనే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, నీ రంగు విజయానికి చిహ్నం అని చెప్పి చిలుకతో మాట్లాడుతూ ఉంటాయి. నువ్వు ఆనందంగా ఉన్నావు కదా అని అడుగుతాయి. అప్పుడు చిలుక అంటుంది, అసలు ఎవరు చెప్పారు నేను ఆనందంగా ఉన్నానని, మీరు ఎలా అనుకుంటారు నేను ఆనందంగా ఉన్నానని. అప్పుడు కాకి హంస అంటే, నువ్వు ఆనందంగా లేవా అని అడుగుతాయి ఆశ్చర్యంగా. అప్పుడు చిలుక అంటుంది, లేదు, నా రంగు ఏదైతే ఉందో ఈ అడవిలో కలిసిపోతుంది. మీరే ఒక్కసారి ఆలోచించండి, ఈ అడవిలో నన్ను గుర్తుపట్టడానికి మీకు ఎంత టైం పట్టింది. నాకంటూ ఒక గుర్తింపు లేదు, నాకంటూ ఏదైతే నన్ను ఎవరైతే పెంచుకుంటారో ఒక బోన్లో నన్ను పడేస్తారు. సో నేను ఆనందంగా లేను అని చెప్పి చిలుక చెప్తుంది. అప్పుడు కాకి హంస చిలుక మూడు కలిసి మళ్ళీ ఋషి దగ్గరికి వెళ్తాయి. అప్పుడు చిలుక ఋషిని అడుగుతుంది, నేను ఆనందంగా లేను, వీళ్ళు ఏదైతే నన్ను ఆనందంగా ఉన్నారనుకుంటున్నారో నేను నిజంగా ఆనందంగా లేను అని చెప్పి ఋషికి చెప్పగానే ఋషి అంటాడు, సరే నీకు కూడా నేను ఛాన్స్ ఇస్తాను, మరి నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అని చెప్పి అంటాడు. అప్పుడు చిలుక అంటుంది, నేను పీకాక్ అవుదాం అనుకుంటున్నా, అంటే నెమలి అవ్వాలనుకుంటున్నాను, నెమలిలాగా నేను నాట్యం చేయాలనుకుంటున్నాను, వర్షంలో నేను నాట్యం చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంది. అయితే ఋషి అంటాడు, సరే నువ్వు అవ్వాలనుకోవడంలో తప్పు లేదు, కానీ అవ్వే ముందు ఒక్కసారి వెళ్ళి నెమలిని కలువు అని చెప్పి చెప్తాడు. సో అప్పుడు కాకి హంస చిలుక మూడు కూడా నెమలి దగ్గరికి వెళ్తాయి. వెళ్ళి నెమలిని చూసి ఎంతో ఆనందపడతాయి, ఎంతో ఈర్ష్యగా ఉంటాయి. ఈ నెమలి ఎంత ఆనందంగా ఉంది, ఎంత చూడ చక్కగా ఉంది, దాని రంగు చూడు, అబ్బా ఎంత బాగుంది అని చెప్పి మూడు అనుకుంటాయి. అక్కడికి వెళ్ళి నెమలితో మాట్లాడతాయి, నువ్వెంత ఆనందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, నీలా మేము అవ్వాలనుకుంటున్నాం అని చెప్పి చెప్తాయి. అప్పుడు నెమలి అంటుంది, నేను ఆనందంగా ఉన్నానని ఎవరు చెప్పారు మీకు అని చెప్పి. అప్పుడు మళ్ళీ ఈ మూడు కూడా నువ్వు ఆనందంగా లేవా అని చెప్పి మళ్ళీ ఆశ్చర్యపోతాయి. అప్పుడు నెమలి చెప్తుంది, లేదు, ఒక్కసారి ఆలోచించండి, నన్ను జనాలు చంపుకొని తినేస్తాయి, నా చర్మాన్ని అమ్ముకుంటారు, నేను ఎంత ఆనందంగా ఉందామన్నా నా జీవంకే అర్థం లేదు, ఎప్పుడు చనిపోతానో కూడా నాకు తెలియదు అని చెప్పి చెప్తాయి. అప్పుడు కాకి ఆశ్చర్యపోయి ఆ నెమలితో అంటుంది, మరి ఈ వరల్డ్లో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ బర్డ్ ఎవరు, మేము నువ్వే అనుకున్నాం అని చెప్పి కాకి ఇంకా ఆశ్చర్యంగా అడుగుతుందన్నమాట. ఎందుకంటే ఆ కాకే కదా ఫస్ట్ నుంచి అన్హ్యాపీగా ఉంది. సో అప్పుడు నెమలి ఒక అద్భుతమైన సమాధానం ఇస్తుంది, ఈ వరల్డ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ బర్డ్ ఎవరు అని అంటే అది నువ్వే. నీకు స్వేచ్ఛ ఉంది, నీకు కావాల్సిన దగ్గరికి పరిగెత్తగలుగుతావు, ఎగరగలుగుతావు, నిన్ను ఎవ్వరు చంపుకొని తినరు, నీకు కావాల్సినంత స్వేచ్ఛ నీ లైఫ్లో ఉంది. నిన్నెవరైనా చంపుకొని తింటారా? లేదు, నీ లైఫ్ నీ చేతిలో ఉంది, నీ లైఫ్కి ఒక అర్థం ఉంది, నీ లైఫ్కి ఒక ఎంజాయ్మెంట్ ఉంది, కానీ ఇవేవి మాకు లేవు, నువ్వే ఒక హ్యాపీ బర్డ్ అని చెప్పి చెప్తుంది. సో ఈ స్టోరీ ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది, ఎప్పుడు కూడా మనం ఒకరితో కంపేర్ చేసుకోవద్దు, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. యాజ్ ఏ యాస్పిరెంట్గా నిన్న నువ్వేంటి, ఈరోజు నువ్వేంటి, రేపు నువ్వేంటి, ఈ మూడు మాత్రమే నువ్వు కంపేర్ చేసుకోవాలి. నీతో నువ్వు కంపేర్ చేసుకోవాలి. కంపేర్ విత్ యువర్ సెల్ఫ్. నీకంటూ కాంపిటీషన్ లేదు, నీతో నువ్వు కాంపిటీషన్ పెట్టుకున్నప్పుడే నువ్వు గెలుపుకి దగ్గరగా వెళ్తావు. సో ఒకవేళ మీరు ఎవరినైనా కంపేర్ చేసుకోవాలన్నా అది కంపారిజన్గా తీసుకోవద్దు, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. వాళ్ళలో నేనేం నేర్చుకోవాలి, వాళ్ళ నుండి నేనేం చేస్తే బాగుంటుంది అని మాత్రమే ఆలోచించాలి. కానీ ఎప్పుడు కూడా నాకు అది లేదు, నా వల్ల ఇది కాదు అని చెప్పి కంపేర్ చేసుకొని డిసప్పాయింట్ అవ్వద్దు. యాజ్ ఏ యాస్పిరెంట్గా ప్రతి క్షణం మీరు హ్యాపీగా ఉండి మీతో మిమ్మల్ని కాంపిటీషన్గా తీసుకున్నప్పుడే మీరు సక్సెస్ అవుతారు.